హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ కరీం. ఇవాళ టాపిక్ ఏంటంటే మనకి వాట్సాప్లోని చాలా మందికి కేరళ లాటరీ అని వస్తుందన్నమాట. కేరళ లాటరీ అంటే అందరికీ సంతోషమే కదా. లాటరీ తగులుతుందేమో అని ఒక ఆశ, అందరికీ ఒక ఆశ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఆశ అనేది సహజం, ప్రతి ఒక్కరికి. ఏంటంటే ఇప్పుడు వాట్సాప్లో మెసేజ్లు వస్తున్నాయి, కేరళ లాటరీ, గూగుల్లో, ఫేస్బుక్లో అన్నీ వస్తున్నాయి కదా. దాన్ని చూసి మాత్రం ఎవ్వరు కమిట్ అవ్వకండి. నేను ఈ టాపిక్ చెప్పే ముందు నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ టాపిక్ ఏంటంటే వాట్సాప్లో మెసేజ్లు అయ్యి వస్తున్నాయి కేరళ లాటరీ అని చెప్పేసి చాలామంది పెడుతున్నారు ఫేస్బుక్లో. అంటే అది ఎలా ఉంటుందంటే 50 రూపీస్ స్టార్ట్ అవుతుంది లాటరీ. 50 రూపీస్ ఉంది. మన ప్రతి ఒక్కరు కుర్రోళ్ళు అందరూ ఏమనుకుంటారంటే 40 రూపాయలు కదా, 50 రూపాయలు కదా, లాటరీ తీద్దాం, ప్లాన్ చేద్దాం అనుకుంటారు. అది వాట్సాప్లో ఏం చేద్దాం అంటే అన్నీ ఫేక్ అనమాట. అన్నీ 99% ఫేక్. వాట్సాప్లో, ఫేస్బుక్లో వచ్చి 99% ఫేక్. దాన్ని చూసి మాత్రం మాసిపోకండి, ఎవ్వరు మాసిపోకండి. అర్థమైంది కదా మీకు? ఫేస్బుక్లో వచ్చి, వాట్సాప్లో వచ్చి కేరళ లాటరీ ఎంత ఖర్చు తక్కువ ఖర్చు అది ఇది అని చెప్పేసి మీకు వస్తూ ఉంటాయి. కానీ దాంట్లో వాళ్ళు వాట్సాప్లో డబ్బులు మనం ఫోన్పే నెంబర్ కూడా ఇస్తాడు. అది ఈ నెంబర్ పెట్టండి, నీకు ఇదే రోజు లాటరీ, రేపు పొద్దుటి లాటరీ, రేపు పొద్దుటి తెస్తారని చెప్పేసి పెడతాను. మనం రేపే కదా, ఒక 50 రూపాయలే కదా అని చెప్పేసి మనం కమిట్ అవుతాం అనమాట. ఆడికి ఫోన్ నెంబర్ పెడతాం, అది మెసేజ్ కూడా పెడతారు జాగ్రత్తగానండి. అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ లాటరీ తీసుకుంటే ఇంత తక్కువ, రేపే ఇది డ్రా, ఇవాళ సాయంత్రం డ్రా, 5 గంటలకు డ్రా, లేకపోతే రేపు 9 గంటలకు డ్రా అని చెప్పేసి చాలామంది పెడతా ఉంటారు. మీరు ఏం చేస్తారంటే 50 రూపాయలు కదా పోతే అని చెప్పేసి చేస్తుంటారు. వాళ్ళు మెసేజ్ కూడా జాగ్రత్త చేస్తుంటారు అనమాట. మీకు ఈ లాటరీ ఫలానా నెంబర్ కూడా పంపిస్తారు. మీకు నెంబర్లు కూడా ఇటువంటి కూడా వాట్సాప్లో పంపిస్తారు అనమాట. నెంబర్లు కూడా మీకు పంపిస్తారు. అంటే మనం అనుకుంటాం ఇది కరెక్టే అన్నమాట అనుకుంటాం. కానీ అది 99% ఫేక్. దీని జోలికి వెళ్ళకండి. వాట్సాప్లో ఎవరు మెసేజ్లు పెట్టినా సరే దాన్ని బ్లాక్ చేసుకోండి. దీన్ని మాత్రం జోలికి అస్సలు కేరళ లాటరీ జోలికి మాత్రం వెళ్ళకండి. ఒరిజినల్గా మీరు ఇప్పుడు వెళ్తే అక్కడ తీసుకోండి. కానీ ఎక్కడైనా 99% అది దాంట్లో జెన్యూన్ అయితే మీరు చూసుకుని కొనుక్కోవచ్చు. ఇది మాత్రం వాట్సాప్లో వచ్చి మాత్రం 99% ఫేక్ అనమాట. దాని జోలికి మాత్రం అస్సలు ఎవరు వెళ్ళకండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎప్పుడు ఎవరు వెళ్ళకండి, దాని కోసం వెళ్ళకండి. ఓకేనా? నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.